అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, చెడ్డవారు మంచివారు కన్నా బాగా నటిస్తున్నారు అంటే అసలు దాని అర్థం ఏంటో మీకు తెలుసా? నీకు ఎంత బలం ఉన్నా లాభం ఉండదు, దానికి తెలివి తోడు లేకపోతే. బలహీనమైన శత్రువు కూడా నిన్ను ఓడించగలడు, గుర్తుంచుకో. ఎవరైతే ఒంటరిగా ఉండలేరో అలానే ఎవరైతే ఒంటరితనాన్ని నరకంగా భావిస్తారో వారు ఎప్పటికీ కూడా అనుకున్నది సాధించలేరు. ఎందుకో తెలుసా? జీవితాన్ని గొప్పగా నిర్మించుకోగలిగే శక్తివంతమైన ఆలోచనలు ఎప్పుడూ కూడా ఒంటరితనం నుంచే పుడతాయి. ఎలాగైతే శూన్యం నుంచి ఈ సమస్త విశ్వం పుట్టిందో సరిగ్గా అలానే. అందుకే తెలివైన వారు ఒంటరిగా ఉంటారు. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడులు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి ఈ సమాజంలో విలువైన గౌరవం పెరుగుతుంది, మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. బ్రతుకులో తృప్తి కావాలనుకుంటే బ్రతకడంలో తృప్తి వెతుక్కోవాలి. అంతేగాని ఎంతసేపు పక్కవాడి గురించి ఆలోచిస్తే ఎప్పటికీ తృప్తిగా బ్రతకలేవని తెలుసుకో. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలానే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా నీకు తిరిగి మంచి చేస్తుంది. అసలు ఈ ప్రపంచంలో చెడ్డవారిని కనిపెట్టడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే చెడ్డవారు మంచివారి కన్నా 1000 రెట్లు మంచిగా నటిస్తున్నారు. అసలు గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుడి లక్షణం. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పదని తెలుసుకో. ఎంత గొప్ప వస్తువైనా సరే దాని విలువ తెలియని వారి దగ్గర ఆ వస్తువు యొక్క గొప్పదనం కూడా కనుమరుగవుతుంది. అలానే మనిషి అయినా సరే మన విలువ తెలియని వారి దగ్గర మనం మాట్లాడి వాదించిన ఉపయోగము ఉండదు. ముందు నీ ఆలోచన మారితే నీ అలవాట్లు మారుతాయి, నీ అలవాట్లు మారితే నీ జీవితమే మారుతుంది. అసలు మనిషి అన్నవాడు కష్టాలకి దూరంగా ఉండాలని అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. నిజమే కదా? నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు, వాళ్ళు బ్రతకనివ్వరు. నిన్ను పట్టించుకొని వారి కోసం బాధపడకు, నిన్ను పట్టించుకునే వారిని బాధ పెట్టకు. ప్రతీకారం కోసం నువ్వు ఏమీ చేయనవసరం లేదు. ఎందుకో తెలుసా? కాలమే ప్రతిదానికి సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. నిన్ను 10 అడుగుల దూరం పెట్టాలి అని అనుకునే వారికి నువ్వే 100 అడుగుల దూరంలో ఉండు. అర్ధరాత్రులు కూడా నిద్రను మరిచి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నావంటే రేపటి భవిష్యత్తు కోసం అయినా ఉండాలి, లేదా జరిగే గతాన్ని తలుచుకొని సతమతమవుతూ గుండెల్లో నింపుకున్న బాధని కన్నీటి రూపంలో తీసేసే ప్రయత్నమైనా ఉండాలి. నిజమే కదా? ఇందులో ఏ మాట నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.